విశాఖలో జీఎస్టీపై అవగాహన కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా విచిద్దాం. తక్కువ ధరకి దొరుకుతుంది. ఫర్టిలైజర్ ప్రైసెస్ కూడా డిఫరెన్స్ వస్తుంది. ఫర్టిలైజర్ సబ్సిడీలో ఉంది, దానికి కూడా గవర్నమెంటే సబ్సిడీ ఇస్తుంది అంటే కూడా దాంట్లో కూడా రేటు తగ్గించాం. సో ఫార్మ్ మోడర్నైజేషన్కి దీని ద్వారా పెద్ద ఒక హెల్ప్ వస్తుంది. మీరు ఇన్పుట్ కంప్లీట్లీ రా మెటీరియల్స్ అన్నీ కూడా ముందు డ్యూవల్ యూస్ ఐటమ్ అది మేము తగ్గించము అని అన్నాం. ఎందుకంటే ఫార్మర్ అనే పేరు చెప్పుకుంటే మిగతా వాళ్ళు కొనుక్కుంటారు, ట్యాక్స్ బెనిఫిట్ వాళ్ళకి వెళ్తుంది, మేము ట్యాక్స్ బెనిఫిట్ ఇవ్వము అన్నాం. అయినా ప్రధానమంత్రి గారు చెప్పారు, నువ్వు ఏదో రకంగా అది సరి చేసుకో, కానీ ఫార్మర్కి ఏం డినై చేస్తున్నావు, ఎందుకు డినై చేస్తున్నావు అని అంటే ఆ డ్యూయల్ యూస్ కన్సిడరేషన్ కూడా అటు పెట్టేసి ఇవాళ ఫార్మర్స్ రా ప్రోడక్ట్ ప్రతి ఒక్కటికి కూడా రేటు తగ్గించింది. నెక్స్ట్ వెళ్దాం. హెల్త్ అండ్ ఫిట్నెస్. ఇవాళ యువకులు అందరికీ కూడా ఫిట్నెస్ వెరీ గుడ్, ఫిట్నెస్ మీద మంచి అటెన్షన్ ఉంది. దాంట్లో కూడా 0% GST ఆన్ ఇండివిజువల్ హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ తగ్గించేస్తాం. అదే కాకుండా మెడిసిన్స్, లైఫ్ సేవింగ్ మెడిసిన్స్, క్యాన్సర్ రిలేటెడ్ డ్రగ్స్, ఇవన్నిటికీ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్స్ కూడా ఇవాళ రేటు బాగా తగ్గించేసాం. MSMEs 110 మిలియన్ పీపుల్, అంటే 1 కోటి జనానికంటే ఎక్కువ మంది MSMEలో పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా క్యాష్ ఫ్లో, చేతిలో డబ్బు టైంకి అందాలి అనే దానికోసం ట్యాక్స్ GSTలో రీఫండ్ మీకు రావాల్సింది ఉంటే 90% ఆటోమేటిక్గా మీకు వెంటనే దొరికిపోతుంది ఈ రిఫార్మ్స్ వల్ల. ఇప్పుడు వచ్చే GST 2.0లో మీ రీఫండ్ మా దగ్గర ఉంటే ఆటోమేటిక్లీ 90% ఆఫ్ దట్ రీఫండ్ విల్ రీచ్ యూ. మిగతా 10% డబుల్ చెక్ చేసుకుని ఎక్కడ తప్పులు జరగలేదు కదా అని మిగతా 10%ని కూడా దాని తర్వాత ఇమీడియట్గా రిలీజ్ చేసేస్తారు. అలాగే ఈ రిజిస్ట్రేషన్, కొత్త కంపెనీలు GSTకి రావడానికి రిజిస్ట్రేషన్ కూడా సింపుల్ 2 రేట్ స్ట్రక్చర్ని పెట్టాం. ఆటో అప్రూవల్ ఇస్తున్నాం. బర్డన్ స్మాల్ బిజినెసెస్ మీద కంప్లైన్స్ అనే దీని మీద బర్డన్ ఉండదు. 30% ఫాస్టర్ లాజిస్టిక్స్, లోవర్ కాస్ట్, ఇవన్నిటి కూడా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ తీసుకురావడానికి ఆస్కారం ఉంది. MSMEకి ఇది పెద్ద ఒక అడ్వాంటేజ్. 90% ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ని కరెక్ట్ చేసేస్తాం. అందువల్ల రీఫండ్, క్రెడిట్ మిగిలిపోతుంది. ఆ క్రెడిట్ని పెట్టుకుంటే ఏం చేస్తాం, ఆ ప్రాబ్లం మెజారిటీ క్లియర్ అప్ చేసాం. బట్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ పెండింగ్ విల్ ఫర్దర్ లుక్ ఎట్ ఇట్. సో ఒక్కసారి మేజర్ ఎకానమీకి ఒక బూస్ట్ ఇవ్వాలని ఇన్ని స్టెప్స్ తీసుకొచ్చాం. మీరు నంబర్ 1లో చూస్తే ఆత్మనిర్భర్ భారత్ కోసం రా మెటీరియల్స్, ప్యాకేజింగ్ మెటీరియల్స్, ఫార్మ్ గుడ్స్ అన్నిట్లో కూడా కంప్లీట్గా రేట్ రిడక్షన్ అయిపోయింది.